అమెరికాలో భారతీయులపై దాడుల నేపథ్యంలో ప్రత్యేక విశ్లేషణను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అమెరికాలో హత్యకు గురైన శ్రీనివాస్ కూచుబిట్ల మృతదేహం మరి కాసేపట్లో హైదరాబాద్ రానుంది. అయితే అమెరికాలో కూచుబట్ల శ్రీనివాస్ హత్యతో పాటు అలోక్ రెడ్డిపై జరిగినటువంటి దాడి నేపథ్యంలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. అసలు అమెరికాలో ప్రస్తుతం ఉండదగిన పరిస్థితులు ఉన్నాయా? ఈ జాతి వివక్ష ఎందుకు ఏర్పడింది? అసలు అమెరికా వైపు మనవారు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? అంటే ఈ గత కొంతకాలంగా జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలపైన ఈరోజు చర్చిద్దాం. ఈరోజు చర్చను కోసం మనకు మురళీకృష్ణ గారు, అదేవిధంగా ఆలపాటి శుభాకర్ గారు వచ్చారు. మురళీకృష్ణ గారు సుమారు 38 సంవత్సరాలుగా అమెరికాలో వివిధ హోదాలో పనిచేశారు. సైంటిస్ట్గా చేశారు. ప్రస్తుతం ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆలపాటి శుభాకర్ గారు గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ కన్సల్టెన్సీ ద్వారా ఇప్పటికీ అనేక వేల మంది వివిధ దేశాలకు వెళ్ళారు. సో ఈరోజు చర్చను ప్రారంభించే ముందు తర్వాత దీనికి సంబంధించిన పరిస్థితులన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఈ జరిగినటువంటి 2 తెలుగు విద్యార్థులపై దాడి జరిగింది. అయితే ఈ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? అంటే అమెరికాలో మన తెలుగు వారు కానీ భారతీయులు కానీ ఉండడం అనేది, చదువుకోవడం అనేది గత కొన్ని దశాబ్దాలుగా ఉంది. అయితే ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇంత తీవ్రమైన ఆందోళన కలిగించే పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? దానికి చెప్పబోయే ముందు శ్రీనివాస్ కూచిపట్ల గారి ఫ్యామిలీకి నా తరఫున చాలా కండోలెన్సెస్ తెలియపరుచుకుంటున్నానండి. మిగతా వాళ్ళలాగానే నేను కూడా ఇది ఇన్సిడెంట్ విని చాలా బాధపడ్డాను. అయ్యో ఇలా జరిగింది ఏంటని. ఇండియన్స్కి ఇలా జరగడం అనేది ఫస్ట్ టైం కాదండి. సో కొంతమందిని ఇండియన్స్ని లిక్కర్ స్టోర్లో పనిచేసే వాళ్ళని వెళ్ళి గన్స్ పెట్టి కాల్చిన ఇన్సిడెంట్స్ ఇంతకుముందు చాలా ఉన్నాయి. కానీ ఈసారి ఏమైందంటే వీడు రేషియల్ స్లర్స్ వాడి మా దేశం నుంచి వెళ్ళిపోండి అనేది ఫస్ట్ టైం వింటున్నానండి. అంతకుముందు జరిగినా కానీ ఇలా ఇప్పుడు జరగల. ఇలాంటి జరగటం చాలా దురదృష్టకరం. కాకపోతే అమెరికన్ పీపుల్ చాలా టాలరెంట్ పీపుల్ అండి. సో ఈ ఒక్క ఇన్సిడెంట్ చూసి ఈ అమెరికన్స్ అంతా ఇండియన్స్నే టార్గెట్ చేస్తున్నారు అనుకోవటం మాత్రం నా ఉద్దేశంలో పొరపాడండి. ఇదే అతనేదో రాశారు పేపర్లో తాగుబోతని, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చర్ సరిగా లేదని. సో దానివల్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. బట్ దురదృష్టకరం. కాకపోతే నా ఉద్దేశ ప్రకారం ఇదేదో ఒక ఇండియన్స్నే టార్గెట్ చేశారని మాత్రం నేను అనుకోవట్లేదండి. అంటే అమెరికాలో జాతి వివక్ష అని చాలా కాలంగా ఏదో ఒక రూపంలో కనిపిస్తున్నది. ఇప్పుడు ఇదేం కొత్త ఏం కాదు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఏమైనా పెరిగింది అనిపిస్తుందా? మీకు ఏమనిపిస్తుంది? అంటే పాలిటీషియన్స్ ఎవరినన్నా ఉత్తేజం కాదు, కరెక్ట్ వర్డ్ తెలియదు నాకు, ఇన్ఫ్లేట్ చేస్తూ మాట్లాడే విధానాలు ఉంటాయి కొంతమంది. కాకపోతే ఈ పాలిటీషియన్స్ ట్రంప్ కానీ ఎవరైనా సరే మాట్లాడినంత మాత్రాన రెచ్చిపోయి అనేవాళ్ళు చాలా తక్కువ. అలాగని చెప్పి రెచ్చిపోయే వాళ్ళు ఉండరా అంటే ఉంటారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ప్రకారమే చూస్తే అలా రెచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఆ రెచ్చిపోయే వాళ్ళకి ఈ ట్రంప్ చెప్పే విధానాలు, మాట్లాడే విధానాలు, ఆ రెటరిక్ వలన కొంచెం రెచ్చిపోయి ఈ ఇమిగ్రెంట్స్ అందరూ, ఒక ఇండియన్స్ అనే కాదు, మిగతా కొంచెం స్కిన్ కలర్ డిఫరెంట్గా, తోలు డిఫరెంట్గా ఉండేవాళ్ళ మీద ఆటోమేటిక్గా ఉంటుంది కొంత, వీళ్ళంతా వచ్చి మన జాబ్స్ తీసేసుకుంటున్నారు అనేది ఉంటుంది. బట్ ఓవరాల్గా అమెరికన్ పీపుల్ ఇన్ జనరల్ దే ఆర్ వెరీ వెరీ టాలరెంట్ పీపుల్ అండి. శుభకర్ గారు, అసలు అమెరికాకి వెళ్తున్న వాళ్ళు ఎక్కువగా విద్యార్థులు ఉంటున్నారు. అంటే విద్యార్థి దశలోనే ముందుగా అమెరికా వెళ్తున్నారు. విద్యార్థులు అమెరికాకే ఎందుకు మొగ్గు చూపుతున్నారు? అనేక దేశాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి కదా. అంటే దీనికి ఒక మెయిన్ 2 ఇంపార్టెంట్ రీజన్స్ అండి. నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మనము అమెరికాలో కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 4000 యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఎంత పెద్ద నెంబర్ అంటే మన యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కనుక మొత్తం కలుపుకొని కనుక వేసుకుంటే, యూరోపియన్లో మేజర్ కంట్రీస్ కలుపుకుంటే ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ అమెరికాలో మాత్రమే ఉన్నాయి. అండ్ అలానే వరల్డ్ వైజ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా, ర్యాంకింగ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ పరంగా చూసుకున్నా, ఇప్పుడు వరల్డ్ మొత్తంలో టాప్ 100 ఇన్స్టిట్యూషన్స్ అని కనుక చూస్తే దానిలో 50 ఇన్స్టిట్యూషన్స్ వరకు అమెరికాలోనే ఉన్నాయి. మనకి దురదృష్టకరం ఏంటంటే ఇండియాలో ఒకటి కూడా లేదు 100 ఇన్స్టిట్యూషన్స్లో. అంటే ఆ 100 ఒకటే యార్డ్ స్టిక్ కాదు, ఇలాంటి ఎన్నో వందల ర్యాంకింగ్లో కూడా
అమెరికాలో టాప్ నెంబర్లో ఉంది. ఒకటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, రెండోది మెనీ మోర్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇన్ని ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి అదే ఇప్పుడు అలాంటి క్వాలిటీ ఆఫ్ యూనివర్సిటీ ఒక యూకేలోనో ఆస్ట్రేలియాలో వెళ్ళాలంటే ఎంతైతే కష్టమో అంతకన్నా యూఎస్లో వెళ్ళాలంటే కొంచెం సులభతరం. ఆ 2 పాయింట్. మూడోది ఏంటి అని అంటే కోర్స్ అయిన తర్వాత వచ్చే జాబ్స్ సెటిల్ అవ్వగలిగే అవకాశాలు అక్కడ ఎక్కువ ఉండటం వలన. ఇప్పుడు ఇవాళ రోజు మనం వరల్డ్ వైడ్లో సాఫ్ట్వేర్ పరంగా కూడా చూసుకున్నా సరే అమెరికా ర్యాంక్స్ నెంబర్ 1. ద నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్, ద హోల్ అమౌంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ పరంగా కానీ రీసెర్చ్ పరంగా కానీ వాళ్ళే నెంబర్ 1లో ఉన్నారు. సో అంటే వేరే కంట్రీస్లో లేవా అంటే ఉన్నాయి, కానీ ఈ కంట్రీలో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండటం వలన పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ది అమెరికా వెన్ ఓవర్ అదర్ కంట్రీస్. సో అక్కడికి వెళ్ళిన విద్యార్థులందరికీ ఆ ఓటీపీ కానీ అంటే పూర్తి స్థాయి ఉద్యోగాలు అందరికీ లభిస్తున్నాయా? ఇప్పుడు దీనిలో చాలా వేరీడ్ డిస్కషన్ అండి ఇది. ఓపీటీ అనేది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి స్టూడెంట్ ఒక కరెక్ట్ ఇన్స్టిట్యూషన్లో కనుక చదివితే ప్రతి స్టూడెంట్కి ఓపీటీ వస్తుంది. ఆ ఓపీటీ అనేది మళ్ళీ 2 రకాల ఓపీటీస్ ఉన్నాయి. ఎవ్రీ స్టూడెంట్కి ఎడ్యుకేషన్ అయిన తర్వాత తను 2 years కానీ 2 years మాస్టర్స్ కానీ 4 years బ్యాచిలర్స్ కానీ చేసిన తర్వాత 1 year ఓపీటీ వస్తుంది. అదే స్టెమ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి, అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ 4 ప్రోగ్రామ్స్ వెళ్ళిన స్టూడెంట్స్కి 37 months ఇన్ టోటల్ దే విల్ గెట్ ఓపీటీ అనమాట. అంటే ఈ 1 year కాక ప్లస్ 25 months ఓపీటీ వస్తుంది. సో జనరల్గా స్టూడెంట్స్ హూ ఆర్ వెల్ క్వాలిఫైడ్ అండ్ హూ ఆర్ ఫోకస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ ఈ మన తెలుగు రాష్ట్రాల నుంచి కానీ ఇండియా నుంచి కానీ మోర్ దాన్ 75 to 80% వాళ్ళు వెళ్ళేది ఈ స్టెమ్ ప్రోగ్రామ్స్కి మెయిన్ ఫోకస్గా. సో వాళ్ళకి అన్నాళ్ళు టైం ఇస్తున్నారు అక్కడ. 37 months టైం ఇచ్చినప్పుడు ఈ 37 monthsలో కనుక స్టూడెంట్ ఫోకస్ కనుక చేసి కరెక్ట్గా వర్క్ చేస్తే గ్యారంటీగా జాబ్ దొరుకుతుంది. జాబ్ దొరికిన తర్వాత అక్కడి నుంచి H1B వస్తుంది. H1B తర్వాత గ్రీన్ కార్డ్ వస్తుంది. సో ప్రొసీజర్ పరంగా చూసుకుంటే మన ఇండియా నుంచి వెళ్ళే స్టూడెంట్స్లో మోర్ దెన్ 80% అండ్ నిజంగా చెప్పాలంటే ఒక 90% ఆఫ్ ద స్టూడెంట్స్ అక్కడే ఉండి చదువుకొని సెటిల్ అయిపోతుంది. ఓకే మురళీకృష్ణ గారు, అసలు అమెరికాలో ఈ దాడులు అనేది తరచుగా జరుగుతున్నాయి. అంటే ఒక్కొక్క కారణం, ఇప్పుడు జాతి వివక్ష కావచ్చు, వేరు కారణాలు కావచ్చు. అసలు అక్కడ భద్రతా వ్యవస్థ ఎలా ఉంది? ముఖ్యంగా విదేశీయుల పట్ల భద్రతా పరంగా కానీ చట్టాల పరంగా కానీ ఏమైనా వివక్ష అంటూ కనిపిస్తుంటుందా? అసలు భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి? అమెరికాలో 38 ఏళ్ళ నుంచి ఉండి ఒకటి మాత్రం చెప్పగలండి, దట్స్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ వెరీ స్ట్రిక్ట్ అండి. అది జాతి విచక్షణ లేకుండా లాని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు పోలీసులు కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ కానీ ఎవరైనా సరే. వీడి ఈ జాతికి చెందినవాడు, వీడి రాష్ట్రానికి చెందినవాడు అని చూసి డిస్క్రిమినేషన్ చేస్తూ లా వ్యవస్థ లేదండి. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీథింగ్ దట్స్ గుడ్ అబౌట్ అమెరికా ఈజ్ లా అండ్ ఆర్డర్. అండ్ ల్యాండ్ ఆఫ్ ద లాను గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తారండి. సో చాలామంది ఇన్సిడెంట్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ కాకపోయినా డొమెస్టిక్ వైలెన్స్ ఇన్సిడెంట్స్ కానీ ఇన్వాల్వింగ్ ఇండియన్స్, మిగతా ఇన్సిడెంట్స్లో కూడా పోలీసులు రాగానే వాళ్ళు ఇంకే విచక్షణ చూడరు, ఎవరు ఫోన్ చేశారా, విత్ ఇన్ 2-3 minutesలో వాళ్ళు ఇంటికి వస్తారు. దే విల్ హెల్ప్ ద విక్టిమ్స్ అండ్ దెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అండి. ఆ వ్యవస్థ వరకు మాత్రం మీరు యూ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ లా అండ్ ఆర్డర్. అంటే ఇలాంటి దాడులు జరగకుండా ముందస్తుగానే అంటే నిరోధించడానికి అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్, అంటే విద్యార్థులకు కౌన్సిలింగ్లు ఇవ్వడం కానీ లేక ఇలాంటి ముందస్తుగా అంటే జరగకుండా నిరోధించే చర్యలు ఎలా ఉంటాయి? ఇవి కష్టం అండి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా క్లిక్ అవుతారో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్. బట్ ఈ కారణాలన్నింటికంటే 40 సంవత్సరాల క్రితం మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ ఉండేయండి. ఉదాహరణకి అసలు ఇదంతా రావడానికి కారణం మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్. ఒక హై స్కూల్ డిగ్రీ కానీ ఒక ఏదో చిన్న డిగ్రీ చదవగానే జాబ్స్ ఉండేయండి. సో ప్రతి వాళ్ళకి 40,000-50,000 జాబ్స్ వచ్చాయి. సో ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. అట్ ద టైమ్ ఇమ్మిగ్రెంట్స్ కూడా తక్కువ. ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ మారిందండి. ఏది డైరెక్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అన్నీ అమెరికా నుంచి బయటకు వెళ్ళిపోయినాయి, చైనాకు కానీ మెక్సికోకి కానీ మిగతా దేశాలకి. సో మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అనేవి డిసప్పీర్ అయిపోయినాయి కంప్లీట్గా అమెరికా నుంచి. సో ఇప్పుడు ఏం సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్ వచ్చినాయి, కంప్యూటర్ రిలేటెడ్ జాబ్స్. అది ఈ లోకల్ పీపుల్ కుడ్ నాట్ మేక్ ద చేంజ్ ఫ్రమ్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ టు ద కంప్యూటర్ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్కి. సో దెర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ వచ్చిందండి. సో ద ఆపర్చునిటీస్ ఏమన్నా కంప్యూటర్ సైన్స్లో ఉన్నాయి, బట్ వాళ్ళకి ఆ స్కిల్ లేదు. సో యాజ్ అ రిజల్ట్ అప్పుడు మన ఇండియన్స్, చైనీస్, ఫిలిప్పీన్స్, సో దే ఫిల్ దట్ గ్యాప్.
అదొకటి. సో దానివల్ల లోకల్ పీపుల్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అటు ఏమన్నా జాబ్స్ రావటం లేదు, ఇటు ఏమన్నా దే సీ దట్ ఆల్ దీస్ ఇండియన్స్ ఆర్ ఫిలిపీన్స్ ఆర్ చైనీస్ వర్కింగ్ ఇన్ హైటెక్ జాబ్స్, గెటింగ్ గుడ్ శాలరీస్, ఎంజాయింగ్ ద గుడ్ లైఫ్. దానివలన లోకల్ ప్రజల్లో కొంత అసంతృప్తి ఉండే మాత్రం వాస్తవం. ఆ అసంతృప్తి ఒక్కోసారి బయటకు వచ్చి ఇలాంటి ఇన్సిడెంట్స్ ద్వారా కనపడుతుందని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు చర్చలో కాసేపు విరామం తీసుకుందాం. చర్చకు తిరిగి స్వాగతం. శుభకర్ గారు, అంటే మీరు చాలామంది యూనివర్సిటీ ప్రతినిధులతో మాట్లాడుతుంటారు. అక్కడ యూనివర్సిటీ ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తుంటాయి. అంటే ప్రధానంగా మన వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు అంటే భద్రతా పరంగా ఎలాంటి భరోసా ఇస్తుంటారు? వాళ్ళు ఎలాంటి హామీ ఇచ్చి ఇక్కడి నుంచి అడ్మిషన్స్ తీసుకుంటుంటారు? సెక్యూరిటీ పరంగా ఇందాక ఆయన చెప్పినట్టు యుఎస్లో వెరీ హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుందండి. అండ్ పర్టికులర్గా యూనివర్సిటీస్ పరంగా కూడా ఆన్ క్యాంపస్ కూడా చాలా సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక యూనివర్సిటీ తీసుకున్నాము, న్యూయార్క్ యూనివర్సిటీ తీసుకున్నాము, లేకపోతే సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీ తీసుకున్నాము, లేకపోతే యూనివర్సిటీ ఆఫ్ క్యాన్సర్సే తీసుకున్నాము, ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఎవ్రీ యూనివర్సిటీ హ్యాస్ గాట్ దేర్ ఓన్ పోలీస్, ఆన్ క్యాంపస్ పోలీస్ ఉంటారు. అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయి. ఎలాంటి సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయంటే ఆఖరికి ప్రతి చోట్ల కూడా SOS ఫోన్స్ ఉంటాము. ఎవరన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు క్యాంపస్ పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళని పికప్ చేసి డ్రాప్ చేయాలన్నా సరే, లేకపోతే ఏదైనా ఇష్యూ ఉందన్నా సరే అన్ని సెక్యూరిటీస్ ఉంటాయి. కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే మన దేశం కానీ వేరే దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం అందరం మర్చిపోతుంది ఏంటంటేనండి, మనము అమెరికాలో జరుగుతున్న విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాము. అసలు మనకి ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కానీ, ఇండియాలో కానీ అన్ని చోట్ల కూడా ఎక్కడో ఒక చోట అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. జరగకపోవటం అనే పాయింట్ లేదు. అదేంటంటే అమెరికా అనే చోట మనకి కొన్ని స్టేట్స్, కొన్ని సిటీస్లో ఇట్ ఈస్ లెస్ పాపులేటెడ్. మన ఇండియాతో పోల్చుకుంటే అక్కడ పాపులేషన్ చాలా తక్కువ. ఆ పాపులేషన్లో కూడా ఆ కంట్రీ చాలా పెద్దది, 51 స్టేట్స్ అంటే అంత పెద్ద కంట్రీలో ఆబ్వియస్గా కొన్ని చోట్ల పాపులేషన్ ఇంకా తక్కువ ఉంటుంది. సో అండ్ అవి కూడా బాగా స్ప్రెడ్ అవుట్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం సిటీ మొత్తం ఒక చోట డెన్స్గా ఉన్నట్టు రెసిడెన్షియల్ ఇక్కడే ఉంటుంది, కమర్షియల్ ఇక్కడే ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఇక్కడే ఉంటుంది. అక్కడ అలా ఉండదు, కంప్లీట్గా స్ప్రెడ్ అవుట్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ పాపులేషన్ అన్ని ఒకే చోట కాన్సన్ట్రేషన్ ఉండదు. అంటే మనం కనుక ఒక్కోసారి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మనం తప్పితే ఇంకెవరు చుట్టుపక్కల మనుషులు ఉండరు. సో అలాంటి మన దేశం కాని దేశానికి వెళ్ళినప్పుడు ఒకళ్ళమే వెళ్తాము, రాత్రులు వెళ్ళటము, లేదా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు దానిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటాము. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ మనవి. సో ఇలాంటి మేము చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం స్టూడెంట్స్కి వెళ్లే ముందు. ఇప్పుడు ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటేనండి, స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళకి పార్ట్ టైం జాబ్ అనే ఆప్షన్ లేదు. ఆన్ క్యాంపస్లో లేదా వాళ్ళు ఇంటర్న్షిప్ పరంగా ఏదైనా కంపెనీస్లో వాళ్ళ లైన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో తప్పితే ఆన్ క్యాంపస్ జాబ్స్ అనేది ఉండదు. సో ఈ ఆన్ క్యాంపస్ జాబ్స్ మాత్రమే చేయాలి, ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేయకూడదు. సో ఇలాంటి ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేసినప్పుడు ఇలాంటి చిన్న సంఘటనలు కానీ కొన్ని పెద్ద ఇష్యూస్ కానీ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది మన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మన వాళ్ళు అసలు దానిలోకి వెళ్ళకూడదు. అలానే జనరల్గా ఇప్పుడు మొన్న జరిగిన విషయం కూడా he had a psychological issue, the shooter, and also he didn't have a very good record. సో అలాంటి రికార్డ్ వలన జరిగింది తప్పితే అక్కడ మన ఈ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మనిషిని కానీ లేకపోతే ఇండియా స్పెసిఫిక్ అనేది అది రేషియల్ స్లర్లో వచ్చింది తప్పితే బట్ మోర్ ఆఫ్ అ సైకలాజికల్ రీజన్ అన్నది నేను నమ్మే విషయం. స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్తానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే నిన్న కూడా వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ కానీ ఎవరైనా సరే మన మినిస్టర్స్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ ఇది వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్, ఇది ఏదో రెగ్యులర్గా జరిగే ఇన్సిడెంట్ కాదు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనోళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకొని ఏ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఏ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఏ విషయాలకి దూరంగా ఉండాలి. అండ్ అంటే ఇంక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, లేకపోతే ఈ స్టేట్లో అయితే అసలు వేరే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, ఇలాంటి కండిషన్స్ ఏమీ లేవు. మెయిన్ ఏంటి అని అంటే రాత్రులు కానీ లేకపోతే సింగిల్గా కానీ వెళ్ళకుండా ఉండటం ఆల్వేస్ బెటర్. ఓకే, అంటే ఆ దాడి ఎందుకు జరిగినప్పుడు అంటే జాతి వివక్షతో జరిగిందా లేక శుభకర్ గారు అన్నట్టు ఒక మానసికంగా అతను చేశాడా అనేది దర్యాప్తు తేలుతుంది.
ఏదేమైనా ఈ పరిస్థితిలో మాత్రం ఒక ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. జాతి వివక్ష, అదేవిధంగా ట్రంప్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు కొంత ప్రభావితం చేశారు, ప్రేరేపితం చేశారు. ఈ నేపథ్యంలో అసలు అమెరికా ప్రభుత్వం స్పందన ఎలా ఉండాలి? ఇప్పుడు స్పందించిన తీరు కరెక్ట్ ఉందా? అంటే చాలామంది పాలిటీషియన్స్ దీన్ని ఖండించారండి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు. ఇంకా ట్రంప్ గారు దీని గురించి ఏమీ స్పందించలేదు. మరి ఇప్పుడు స్పందిస్తారో తెలియదు. అలా స్పందించి ఖండించినట్టయితే ఈ లోకల్ మైనారిటీస్కి, ఇమిగ్రెంట్స్కి, ఎవరైనా ఇండియన్స్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది, ఊరటగా ఉంటుంది. అది ట్రంప్ గారు ఇంకా చేయలేదు, చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఇలాగే ఇంత ముందు కూడా బోల్డన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులకి, బ్లాక్ పీపుల్కి గత 2 సంవత్సరాలుగా హోరీగా వీళ్ళు వాళ్ళని చంపుకోవటం, వాళ్ళని చంపుకోవటం జరిగినాయి. అలాంటప్పుడు ఒబామా గారు ఇద్దరిని ఖండించారు. అట్లీస్ట్ ట్రై టు మేక్ పీస్ విత్ బోత్ ఆఫ్ దెమ్. ఈ చాలా కాలంగా వస్తుందండి ఈ రేషియల్ టెన్షన్స్ ఈజ్ కమింగ్ ఫర్ ద లాస్ట్ 10-15 years. అంతకుముందు ఉండేది కాదు. సో ఇప్పుడు అంతకుముందు అమెరికాలో మొట్టమొదటి నేను నేర్చుకుంది ఏంటంటే, అమెరికా వారిని కనపడంగానే దే స్మైల్ ఎట్ యూ, దే లుక్ ఎట్ యూ అండ్ సే హ్యావ్ ఎ స్మైలీ ఫేస్, యూ జస్ట్ ఎక్నాలెడ్జ్ దట్ హీ ఈజ్ దేర్ అన్నట్టు. మన అలాంటి ఫీచర్ నుంచి పోయి ఇప్పుడు మనం ఎవరైనా కనిపిస్తే కొంచెం దూరంగా వెళ్ళిపోవటం అలాంటి అవుతుంది. సుభకర్ గారు చెప్పినట్టే, స్టే అవే ఫ్రమ్ బ్యాడ్ ప్లేసెస్. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికి అమెరికా స్టూడెంట్ వెళ్ళంగానే వాడికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది వాట్ ఆర్ ద ప్లేసెస్ యూ షుడ్ స్టే అవే ఫ్రమ్. లేకపోతే మిగతా వాళ్ళ స్టూడెంట్స్ అయినా చెప్తారు. సో రెండోది, తల ఉంచుకుని ఎవడన్నా కనిపిస్తున్నాడు అనుకోండి, తల ఉంచుకుని వెళ్ళిపోవడం బెటరు, ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ హేమ్ డైరెక్ట్లీ ఐ కాంటాక్ట్ లేకుండా. సో సపోజ్ ఇఫ్ ఒక పర్సన్ ఆ సైడ్ నుంచి వెళ్తున్నాడు అనుకోండి, క్రాస్ ద రోడ్ అండ్ గో. ఇఫ్ యూ ఫీల్ అన్సేఫ్, క్రాస్ ద రోడ్, గో టు ద అదర్ సైడ్, వాక్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్, దట్స్ ఫైన్. అంతేగాని వాడికి ఎదురుగా పోయి ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వైటింగ్ ట్రబుల్, ట్రై టు అవాయిడ్ ద ట్రబుల్ యువర్ సెల్ఫ్. ఎవరైనా పోలీసు వచ్చారా, తర్వాత పట్టుకున్నారా, వీడిని అరెస్ట్ చేశారా అనేది ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ కదా. సో యూ ఫస్ట్ ట్రై టు అవాయిడ్ యువర్ సెల్ఫ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. సో దట్స్ ద ఫస్ట్. సో మూడోది, ఈ బార్స్కి వెళ్ళచ్చు తప్పేం లేదు, రెస్టారెంట్స్కి వెళ్ళచ్చు తప్పేం లేదు, బట్ డోంట్ స్టే టూ లాంగ్. అంటే 12 వరకు ఉండకుండా జస్ట్ మేబీ 8 o'clock, 9 o'clock, 10 o'clock గో హోమ్. సో యాజ్ యూ లేట్ అయిన కొద్దికి people start drinking more and then you start arguing with the people and all that kind of stuff. So చాలా బార్స్ 2-3 వరకు ఓపెన్ అయ్యి ఉంటాయి. సో డోంట్ స్టే లేట్. ఉంటుంది ఏది యంగ్ పీపుల్కి ఏముందిలే 10-11 అని చెప్పి. సో డోంట్ స్టే టూ లేట్ ఇన్ ద బార్స్ అండ్ డోంట్ మేక్ ఎనీ ఆర్గ్యుమెంట్ విత్ ఎనీబడి. అంటే అమెరికాలో అసలు న్యాయ వ్యవస్థ, అదేవిధంగా ఈ దర్యాప్తు వ్యవస్థ ఎలా ఉంది? అంటే మీరు అన్నట్టు గతంలో చాలా జరిగాయన్నారు కదా, వాటికి అంటే ఆ నిందితులను గుర్తించడంలో కానీ, ఆ నిందితులకు శిక్షలు కానీ ఎలా ఉంటున్నాయి? ఇప్పుడు ఈయన ఏమంటే 5 hours-లోనే 6 hours-లోనే పట్టుకున్నారండి ఈ షూటర్ని. ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ వాళ్ళు న్యాయ వ్యవస్థ ప్రకారం వీడికి ఆ రాష్ట్రంలో మరి ఉరిశిక్ష ఉందో లేదో తెలియదు. కొన్ని రాష్ట్రాల్లో ఉందిలేండి ఉరిశిక్ష, కొన్ని రాష్ట్రాల్లో ఉండదు. సో ఆ రాష్ట్రంలో కనుక ఉరిశిక్ష ఉంటే ఇతనికి గ్యారంటీగా ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళు డిక్లేర్ ఇట్ యాజ్ ఎ హేట్ క్రైమ్. రెగ్యులర్ క్రైమ్కి హేట్ క్రైమ్కి చాలా తేడా ఉంది. వెన్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఎ హేట్ క్రైమ్, పనిష్మెంట్ ఎక్కువగా ఉంటుందండి దానికి. సో ఐ థింక్ దే డిక్లేర్డ్ ఇట్ యాజ్ ఎ హేట్ క్రైమ్. ఐ థింక్ హీ విల్ బి పనిష్డ్ టు ద maximum extent. He will not see the light of the day. That much I can give guarantee. That much I have faith in the US judicial system. శివగారు గారు, అంటే ఇటీవల ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ H-1B వీసాల జారీలో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. సో ఇప్పుడు అంటే కొద్దిగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపీటీ కానీ, అదేవిధంగా ఉద్యోగ అవకాశాల్లో కానీ కొంచెం ప్రభావం కనిపిస్తుంది. సో ఇప్పటికీ ఈ మార్పులు చేర్పుల తర్వాత కూడా మన వారు అక్కడికి అమెరికాకే వెళ్ళాలని ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మధ్య మీరు చర్చలు జరిగినప్పుడు ఎలాంటి కనిపిస్తుంది ప్రభావం? మొదటి విషయం అండి, ఇంకా మార్పులు జరగలేదు. సజెషన్స్ పెట్టారు, ఒక బిల్లో ప్రవేశపెట్టారు, అదేమి ఇంకా అప్రూవ్ అవ్వలేదు. ఇంకా H-1B కానీ ఓపీటీ విషయంలో ఏమీ కూడా నిర్ణయాలు తీసుకోబడలేదు. గ్యారంటీగా యుఎస్కి వెళ్ళాలనే స్టూడెంట్స్ నెంబర్స్ ఈ మధ్య కాలంలో గ్యారంటీగా తగ్గింది. ఎందుకు అనంటే, ఒకటేమో జనాలకి భయం ఉంది, ఏం జరగబోతుంది అనే పాయింట్. అండ్ దీంతో పాటే కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా అండ్ కెనడాకి చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు. మన ఇండియన్ సిస్టంలో ఉన్న స్టూడెంట్స్కి
మెయిన్గా సపోర్ట్ సిస్టమ్ కనుక చూసుకుంటే మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దాని తర్వాత వాళ్ళ ఫ్యూచర్ కెరియర్ ఆపర్చునిటీస్ కానీ ఎక్కువ మంది మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఓవర్సీస్ ఆప్షన్స్ చూస్తున్నారు. ఓవర్సీస్ ఆప్షన్స్ చూసినప్పుడు జనరల్గా ట్రెండ్ ఎలా ఉంటుందంటే యుఎస్ కాని పక్షంలో దానికి తగ్గ ఆప్షన్ ఏది ఉంది, అది కాని పక్షంలో ఇంకేదన్నా ఆప్షన్ ఏం తీసుకోవాలన్నది. సో ఆ పరంగా చూసుకుంటే లాస్ట్ 6 monthsలో ఆస్ట్రేలియాకి కెనడాకి చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని స్టూడెంట్స్ గమనించి చాలా ఎక్కువ మంది దానికి అప్లై చేస్తాం కూడా స్టార్ట్ చేశారు. యుఎస్కి మీరు జనరల్ కనుక చూసుకుంటే ఒక వారానికి 10 స్టూడెంట్స్ వస్తారు ఒక ఎగ్జాంపుల్ కనుక అనుకుంటే, అది 6కో 7కో పడిపోయింది. అండ్ ఇప్పుడు కనుక ఈ 2 నెలలు చాలా ఇంపార్టెంట్. ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అసలు ఏం చేయబోతుంది, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఆయన ఏం స్టేట్మెంట్స్ ఇవ్వబోతున్నారు, వాళ్ళ ఆఫీస్ ఏం చెప్పబోతుంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఈ టైంలో కనుక వాళ్ళు స్టెప్స్ తీసుకోకపోతే మేబీ ఇంకా తగ్గచ్చు స్టూడెంట్స్. ఎందుకంటే మన ఇండియన్ పేరెంట్స్కి స్టూడెంట్స్ ఓవర్సీస్ వెళ్ళాలన్నప్పుడు అన్నిటికన్నా మెయిన్ క్రైటీరియా ఏంటి అంటే సేఫ్టీ, దాని తర్వాత క్వాలిటీ, దాని తర్వాత కెరియర్, దాని తర్వాత మనీ అనుకోండి. ఫస్ట్ పాయింట్ సేఫ్టీ కన్సర్న్. సో మొన్నటిదాకా ఏంటంటే ట్రంప్ ఏదో అంటున్నాడు స్టూడెంట్స్ అక్కడికి వెళ్తే లేకపోతే వర్క్ మీద వెళ్తే ఏంటి ఫ్యూచర్ అనే డౌట్ ఉన్నా సరే, ఇవాళ మెయిన్ ఏమైపోయిందంటే సేఫ్టీ కూడా ఒక మెయిన్ పాయింట్ అయిపోయింది. ఎందుకనంటే ఈ లాస్ట్ 3-4 డేస్లో ప్రతి వాళ్ళు మాట్లాడుతున్న అక్కడ సేఫ్టీ పరంగా ఏంటి అని. అండ్ ఇందాక మనము మాట్లాడుకున్నట్టు సేఫ్టీ పరంగా హై స్టాండర్డ్స్ ఉంటాయి అండ్ అది పెద్ద ఇష్యూ అవ్వకపోవచ్చు. అండ్ మనోళ్ళు మన జాగ్రత్తలో ఉంటే అంతకన్నా కష్టం కాకపోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం యుఎస్కి స్టూడెంట్స్ మొగ్గు చూపడం తగ్గింది. అండ్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా అండ్ కెనడాకి చాలా బాగా నెంబర్స్ పెరిగినాయి. ఓకే, ఇప్పుడు చర్చలో కాసేపు విరామం తీసుకుందాం. మురళీకృష్ణ గారు, ఏదేమైనప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ తీవ్రమైన ఒక భయాందోళనలు తెలుగు వారు కనిపిస్తున్నారు, అంటే మొత్తం భారతీయులందరూ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ముందు ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి సంఘాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి, అది అసలు తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యత ఎలా ఉంటుంది, ఎలా కనిపిస్తుంది? అంటే తెలుగు సంఘాలు చాలా ఉన్నాయండి. తానా అని, నాట్స్ అని, నాటా అని. ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ది ఆల్వేస్ రెస్పాండ్ అండి వెరీ పాజిటివ్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ద లోకల్ గవర్నమెంట్తో పనిచేసి, తర్వాత మిగతా ఆర్గనైజేషన్స్తో పనిచేసి ఏదైనా సహాయం కావాలంటే ఆర్థికంగా కానీ లేకపోతే మిగతా పరంగా కూడా కానీ సహాయం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చేశారు ఇలా ఇన్సిడెంట్స్లో. సో తెలుగు వాళ్ళ సపోర్టు తెలుగు వాళ్ళకి చాలా బాగుందండి. ఇవి కాక కూడా మిగతా అసోసియేషన్స్ బోల్డ్ అని ఉన్నాయి, ఇండియన్ అసోసియేషన్స్, దే ఆర్ ఆల్సో హెల్పింగ్. అండ్ ద గవర్నమెంట్ వాళ్ళు కూడా లోకల్ సోషల్గా కూడా వాళ్ళు చాలా సహాయం చేస్తారండి వెన్ యూ ఆస్క్ ఫర్ హెల్ప్. ఈ అమెరికా మనం అంతా ఎందుకు వెళ్ళామండి, అక్కడ అమెరికాలో రిలీజియస్ పరంగా టాలరెంట్ పీపుల్ అండి. బోల్డ్ అంతమంది చర్చిలు కట్టుకున్నారు, హిందూ టెంపుల్స్ కట్టారు, మాస్క్స్ కట్టారు. మన కేరళ వాళ్ళకి స్పెషల్ చర్చిలు ఇక్కడగా కాకుండా వాళ్ళు స్పెషల్ చర్చిలు కట్టుకున్నారు. సో రిలీజియస్గా వారు చాలా టాలరెంట్ పీపుల్. సాంఘికంగా కూడా బోల్డ్ టాలరెన్స్ పీపుల్. బోల్డ్ అంత పోయి అక్కడ సోషల్ ఆర్గనైజేషన్స్ స్టార్ట్ చేశారు, అన్ని చేశారు. తర్వాత జాతిపరంగా కూడా చాలా టాలరెంట్ పీపుల్. అందుకనే ఇంతమంది ఇండియన్స్, మనం అంత 3 million పీపుల్ అంటే 30 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు అమెరికాలో ఈరోజు. ఈరోజు కూడా 2 స్టేట్ గవర్నర్స్ ఉన్నారు అంటిల్ రీసెంట్లీ. గవర్నర్స్ అంటే రాష్ట్ర చీఫ్ మినిస్టర్స్, 2 ఇండియన్సే. సో తర్వాత బోల్డ్ అంతమంది ఇండియన్స్ లో లెవెల్ పొజిషన్స్లో ఉన్నారు. అట్లీస్ట్ 5 or 6 ఇండియన్ బోర్న్ పీపుల్ ఆర్ CEOs ఆఫ్ దోస్ కార్పొరేషన్స్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, సత్య నాదెల్ల, వీళ్ళందరూ. అంత దేశంలో అంత టాలరెన్స్ లేకపోతే మన ఎవరు నన్ను పైకి రాణిస్తారండి లోకల్గా. సో నేననేది ఏంటంటే భయపడబాకండి. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి అయ్యో ఇంకేముంది వాళ్ళంతా మనం చంపేస్తున్నారు, కాదు, అలా కాదు. అది అమెరికన్ పీపుల్ ఆర్ రియలీ టాలరెంట్ పీపుల్. ఇది చాలా సేఫ్ కంట్రీ. ప్లీజ్ డూ కమ్. ఆల్ ద స్టూడెంట్స్కి నేను అడ్వైజ్ చేసేది ఇదే, డోంట్ వరీ అబౌట్ ది వన్ ఇన్సిడెంట్. నేను 38 years నుంచి ఉన్నాను. నేను నాకు ఇంత మటుకు ఒక ఇన్సిడెంట్ జరగలేదు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరికి జరగలేదు. అలా అని చెప్పి ఇష్టం వచ్చిన ఉన్నాయని చెప్పను నేను. జరుగుతాయి ఇన్సిడెంట్స్, బట్ డోంట్ బీ స్కేర్డ్. అమెరికా ఈజ్ అ వెరీ వెరీ సేఫ్ ప్లేస్. ప్లీజ్ డూ కమ్, అండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ప్లీజ్ కాల్ మీ ఆల్సో, ఐ కెన్ హెల్ప్ యూ అవుట్.
అంటే ఏమైనా అంటే మొత్తం ఇటీవల అంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి కొంత వేడెక్కింది అనేది ఒక ప్రచారం. అంటే సత్యనాదెల్ల లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు పరిస్థితుల్ని కొంచెం తీవ్రంగా ఖండిస్తున్నారు. చేశారు కానండి. అక్కడ 3 బ్రాంచ్లు ఉన్నాయండి, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఓకే, సో ఈ 3 డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ అండ్ ఆల్సో ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. అర్థమైందా? సో మీకు ట్రంప్ కెన్ రైట్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, రాశారు కదా, ఇది 7 దేశాల నుంచి ఎవరు రావడానికి వీల్లేదని చెప్పి. సో దట్స్ ట్రంప్, దట్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. బట్ ఎవరు ఛాలెంజ్ చేశారు దాన్ని. సో జ్యుడిషియరీ వాళ్ళు దాన్ని డిక్లైన్ చేశారు కదా. సో అన్లెస్ హీ మేక్స్ ఎ లా అంటే కాంగ్రెస్ పాస్ అయ్యి, సెనెట్ పాస్ అయ్యి, ప్రెసిడెంట్ కనుక సైన్ చేయకపోతే దట్ విల్ నాట్ బికమ్ లా. లాని చేంజ్ చేయటం కష్టం. సో లాని చేంజ్ చేయాలంటే ట్రంప్కి హ్యాస్ టు గో త్రూ ఆల్ దిస్ ప్రాసెస్. చిన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చేయొచ్చు కానండి, బట్ ఓవరాల్గా ఈజ్ నాట్ ఏబుల్, యూ కెనాట్ మేక్ లాట్ ఆఫ్ చేంజెస్ దట్ వుడ్ ఎఫెక్ట్ ది ఇమిగ్రెంట్ కమ్యూనిటీ. అది నా ఉద్దేశం. శివగారి గారు, మొత్తానికి అంటే ఎక్కువగా విద్యార్థులు అమెరికా వైపే వెళ్తున్నారు. అంటే అమెరికా యూనివర్సిటీలపైన ఎక్కువగా ఆధారపడుతున్నట్టు, ఎక్కువగా ఆకర్షిస్తున్నారు వాళ్ళు. దానికి ప్రత్యామ్నాయంగా ఇంకా ఏ దేశాల్లో దానికి సరిసమానంగా ఒక నాణ్యమైన విద్య అందిస్తున్న యూనివర్సిటీలు ఉన్నాయి? అదేవిధంగా విద్యతో పాటు ఇతర అవకాశాలు, అంటే మన విద్యార్థులు ఆశిస్తున్న ఇతర అవకాశాలు ఇంకా ఏ దేశాల్లో ఉంటున్నాయి? లాస్ట్ 2-3 ఏళ్లలోనండి అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్, చదువుకునే స్టూడెంట్స్ 1,00,000కు పైగా ఉన్నారు. అంటే వాళ్ళు ఆ ఇయర్ వెళ్ళిన వాళ్ళు కానీ, లేకపోతే దానికి ముందు సంవత్సరం వెళ్ళిన వాళ్ళు కానీ 1,00,000కు పైగా, అంటే 1,65,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు యూనివర్సిటీస్లో. అండ్ దానిలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ 30,000కు పైగా మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ఎందుకు ఇంతమంది వెళ్తున్నారు అంటే అఫ్కోర్స్ ఎడ్యుకేషను అండ్ వర్క్ ఆపర్చునిటీసు, దాంతోపాటు కొంచెం ఈజీ అవైలబిలిటీ అండ్ ఎకనామికల్ ఫీజ్ కూడా ఉండటం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. మన ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళల్లో 80 to 85% వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ సెటిల్మెంట్ అండి. అంటే సెటిల్మెంట్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ వర్క్ చేసుకోగలగాలి. ఓన్లీ వెళ్ళి చదువుకొని వచ్చేయాలి అనే ఐడియా మాత్రమే కాకుండా అక్కడ ఉండి కొన్నాళ్ళు వర్క్ చేసుకొని పరిస్థితులు సహకరిస్తే అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ కూడా అవ్వచ్చు అనే పాయింట్. దీంతోపాటు ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ and whole of the country system is very flexible. Even on campus lo kuda universities are very liberal, the way they give the comfort for any religion or any regional people who come. అలానే ఇప్పుడు ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు కూడా అమెరికన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ట్రంప్ ఆర్డర్కి అగెయిన్స్ట్గా దే ఆర్ ఫార్మింగ్ అ కమిటీ సేయింగ్ దట్, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఈ 7 దేశాలు, ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కానీ తీసుకున్నారు. రేపు ఇంకేదో కంట్రీస్ చెప్తారు. ఆ 7 దేశాల్లో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి కూడా వచ్చే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. స్టూడెంట్స్ని వదిలేస్తే అసలు అక్కడ ఫ్యాకల్టీగా పనిచేస్తూ అక్కడ ఛానల్ నుంచి సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు కూడా ఆ కంట్రీస్లో చాలామంది ఉన్నారు. సో ఆ పరంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ కూడా వీటన్నిటిని ఖండిస్తున్నాయి, ఏదైతే ట్రంప్ చేస్తున్న విషయాలు కానీ అలానే ఇప్పుడు ఈ జరిగిన సంఘటన కానీ. ఈ కంట్రీ, ఈ యుఎస్, అందువలన యుఎస్కి చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ వెళ్తున్నారు అమెరికాకి. ఇప్పుడు ఏంటండి మనకి ప్రత్యామ్నాయం అంటే ఆస్ట్రేలియా, కెనడా, యూకే. మనకి యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది మనకి ఎప్పటి నుంచో తెలిసింది. మనకి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా చాలామంది యూకేకి వెళ్ళేవాళ్ళు. అప్పటిలోకి యూకేనే చాలా తెలిసిన విషయం. సో ఇప్పటికి కూడా యునైటెడ్ కింగ్డమ్ హ్యాస్ గాట్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అక్కడ కూడా 110 యూనివర్సిటీలు ఉన్నాయి. అండ్ వీటిలో కూడా చాలా హై ర్యాంక్డ్ యూనివర్సిటీస్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న యూనివర్సిటీస్ చాలానే ఉన్నాయి. సో ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడికి వెళ్తే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఏంటి అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అన్నీ 3 ఏళ్లే అయితే, మాస్టర్స్ అయితే 1 సంవత్సరమే. మన మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే ఎక్కడైతే 2 సంవత్సరాలు చేయాల్సి వస్తుందో మాస్టర్స్, అండర్ గ్రాడ్యుయేట్ 4 ఏళ్ళు చేయాల్సి వస్తుందో, ఇక్కడైతే 3 సంవత్సరాలు 1 సంవత్సరంలోనే పూర్తి చేయొచ్చు. కానీ లాస్ట్ 5-6 ఏళ్లుగా మన స్టూడెంట్స్కి మెయిన్ కన్సర్న్ అయింది చదివిన తర్వాత వచ్చే వర్క్ పర్మిట్. సో 2011-12లో వర్క్ పర్మిట్ తీసేస్తాం అయింది. సో వర్క్ పర్మిట్ తీసేస్తాం వలన స్టూడెంట్ 1 year ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు 9 to 10 monthsలో కోర్స్ అయిపోతే దాని తర్వాత 3 monthsలో మినిమం £20,000 జాబ్ వస్తే కానీ తను అక్కడ ఉండలేడు. సో ఆ కన్సర్న్ వలన యునైటెడ్ కింగ్డమ్ అనేది
ఇంపార్టెంట్ లిస్ట్లో నుంచి లాస్ట్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. మేబీ ఒక 5 ఏళ్ల క్రితం కనుక చూసుకుంటే యునైటెడ్ కింగ్డమ్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. ఇప్పటికి కూడా చాలామంది వెళ్తారు, వేలల్లో స్టూడెంట్స్ వెళ్తారు, కానీ అమెరికాతో పోల్చుకుంటే చాలా తగ్గిపోయింది. దాని తర్వాత వచ్చిన కంట్రీ ఆప్షన్లో కెనడా వస్తుంది. ఎందుకు కెనడా వస్తుందంటే చాలామందికి ఫస్ట్ యూఎస్కి డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు కెనడాకి వెళ్ళి కెనడా నుంచి యూఎస్కి ఈజీగా వెళ్ళొచ్చు అనే పాయింట్ ఉంది. కానీ ఈ లాస్ట్ కొన్నేళ్లలో కెనడా తను ఒక స్పెషాలిటీ క్రియేట్ చేసుకుంది. కెనడాకి ఒక 4-5 మెయిన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అని అంటే చాలా లార్జ్ కంట్రీ, వెరీ లెస్ పాపులేటెడ్ కంట్రీ. అంటే మనకి కెనడా పాపులేషన్ మొత్తం కూడా చూస్తే 3 కోట్ల లోపే, అంటే మన తెలంగాణ పాపులేషన్ ఎంత ఉందో దానికన్నా తక్కువ. కానీ ఇండియా కన్నా జాగ్రఫికల్గా 5 times బిగ్గర్ కంట్రీ. అండ్ ఎకానమీ ఈజ్ అ సౌండ్ ఎకానమీ. టెక్నాలజీ దే ఆర్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ అండ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇప్పుడు మాస్టర్స్కి వెళ్ళిన వాళ్ళు ఒక 2 years కోర్స్ చేసిన తర్వాత లేదా డిప్లొమా కోర్సెస్కి వెళ్ళిన వాళ్ళకి 2 years నుంచి 3 years వరకు వర్క్ పర్మిట్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ వర్క్ పర్మిట్ ఆప్షన్లో వాళ్ళు జాబ్స్ తెచ్చుకున్న తర్వాత అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు. ఇక్కడ మనకి యూఎస్లో గ్రీన్ కార్డ్ ఎలానో అలా కెనడాలో పర్మనెంట్ రెసిడెన్సీ ఉంటుంది. సో పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది కూడా ఈజీ. అంటే ఒక 2 years కోర్స్ చేసుకొని దాని తర్వాత ఒక 2 years వర్క్ కనుక చేసుకుంటే కరెక్ట్గా వాళ్ళ జాబ్ కరెక్ట్గా చేసుకొని వాళ్ళ ట్యాక్సెస్ కరెక్ట్గా పే చేసి వాళ్ళు కనుక కరెక్ట్ స్కిల్లో ఉండుంటే స్కిల్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. కొన్ని స్కిల్స్కి అడిషనల్ అడ్వాంటేజ్ ఇస్తారు, అడిషనల్ పాయింట్స్ ఇస్తారు. సో వాళ్ళు అక్కడ సెటిల్ కూడా అవ్వచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే యూఎస్తో పోల్చుకుంటే కెనడియన్ డాలర్ ఈజ్ అట్లీస్ట్ 25% లెస్సర్ యాజ్ ఆఫ్ టుడేస్ వాల్యూ. సో మనకి ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి ట్యూషన్ ఫీ కూడా ఆల్మోస్ట్ ట్యూషన్ ఫీ యూఎస్లో కానీ కెనడియన్ యూనివర్సిటీస్లో కానీ సేమ్ ఉంటుంది. జనరల్గా $12,000 నుంచి $20,000 మధ్యలో ఉంటుంది ఏదైనా సరే మంచి యూనివర్సిటీస్ కనుక చూసుకుంటే. ఆ యూనివర్సిటీ ఫీ కూడా వీళ్ళకి కొంచెం తక్కువ అవుతుంది. అండ్ కెనడాలో ఫస్ట్ సెమిస్టర్ తర్వాత అంటే 6 months తర్వాత వాళ్ళు లీగల్గా పార్ట్ టైం జాబ్ ఆఫ్ క్యాంపస్ కూడా చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్కి అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ అన్ని విధాలుగా చూసుకుంటే కెనడాకి ఇవాళ రోజున మన స్టూడెంట్స్ ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. కానీ ఒక ప్రాబ్లం మళ్ళీ ఏంటి అంటే కెనడాలో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఎక్కువ వేలల్లో లక్షల్లో వెళ్ళే స్టూడెంట్స్కి ఆపర్చునిటీ తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే కెనడాకి సంవత్సరానికి వెళ్ళే స్టూడెంట్స్ 10,000, 15,000, 20,000 వరకే అవుతున్నారు. మరి ఇప్పుడు 1,00,000 పైగా వెళ్ళే స్టూడెంట్స్ ఒకేసారి కెనడాని ఎలా ఫిల్ చేయలేరు అండ్ వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు. అందుకోసము కెనడాకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే అందరూ క్వాలిఫై అవ్వట్లేదు. దీంతో పాటు చూసుకుంటే ఆస్ట్రేలియా కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. ఆస్ట్రేలియా కూడా వెరీ లార్జ్ కంట్రీ. అక్కడ కూడా పాపులేషన్ ఇస్ హార్డ్లీ 3 crores, అంతకన్నా ఎక్కువ పాపులేషన్ లేదు. అండ్ కెనడాతో పోల్చుకుంటే ఆస్ట్రేలియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే క్లైమాటిక్ కండిషన్స్. వేరేజ్ కెనడాలో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటే ఆస్ట్రేలియాలో కొంచెం ఇండియన్స్కి అలవాటు అయ్యే టెంపరేచర్స్ క్లైమాటిక్ కండిషన్స్ ఉండటం వలన ఆస్ట్రేలియాకి మొగ్గు చూపుతున్నారు. అండ్ ఆస్ట్రేలియాలో ఉన్న అడ్వాంటేజ్ కూడా ఏంటి అని అంటే 2 years మాస్టర్స్ చేస్తే 2 years వర్క్ పర్మిట్ కూడా వస్తుంది సేమ్ కెనడా లాగే. అండ్ స్టూడెంట్ కెన్ వర్క్ ఆఫ్ క్యాంపస్ ఆల్సో పార్ట్ టైం. అండ్ జనరల్గా బ్రేక్ ఉన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు దే కెన్ వర్క్ ఫుల్ టైం. సో ఆ రకంగా ఆస్ట్రేలియా కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది. మళ్ళీ ఇంకొక చిన్న ఇష్యూ, ఆస్ట్రేలియాలో ఉన్న నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఈజ్ ఓన్లీ 41. సో ఓన్లీ ఇన్నే యూనివర్సిటీస్ ఉండటం వలన స్టూడెంట్స్ ఆర్ అగైన్ హ్యాండిక్యాప్డ్. ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా పోల్చుకుంటే తక్కువ. కాబట్టి ఆస్ట్రేలియాకి వెళ్ళాలన్నా సరే మళ్ళీ కొంచెం లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. అండ్ ఆస్ట్రేలియాకి కూడా ఒక బ్యాడ్ ఇష్యూ ఏమైందంటే 2010-11లో అప్పుడు అక్కడ ఏదో రేషియల్ ఇష్యూ అయిందని, అక్కడ కూడా యాక్చువల్లీ ఇట్ వాస్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. సో అక్కడ దాని గురించి కూడా కొంతమంది మైండ్లో ఇప్పటికీ అది ఉంది. సో ఆ రకంగా ఆస్ట్రేలియా అండ్ కెనడాకి చాలా ఎక్కువ నెంబర్స్ ఇప్పుడు పెరిగాయి. అంటే డబల్ అయినా సరే యూఎస్లో 1/4, 1/5 పెరిగినాయి. అండ్ యూకేకి కూడా స్టూడెంట్స్ చూపిస్తున్నారు ఇంట్రెస్ట్. ఇవే కాకుండా జర్మనీకి కూడా మన స్టూడెంట్స్ ఎక్కువ వెళ్తాం స్టార్ట్ చేశారు. జర్మనీలో ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ లేదా లో ఫీ యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ ఒకటి ఏంటి అంటే యూరోపియన్ కంట్రీస్ పర్టికులర్గా జర్మనీ లాంటి రాష్ట్రాల్లో లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా కష్టంగా ఉంటుంది. సో దానికి కూడా నెంబర్స్ పెరుగుతున్నారు కానీ అక్కడ కూడా స్కోప్ చాలా లిమిటెడ్. అలా యూరోపియన్ కంట్రీస్ కానీ ఈవెన్ సింగపూర్ కూడా మన స్టూడెంట్స్ వెళ్తున్నారు, కానీ లిమిటెడ్ నెంబర్స్, ఎందుకంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో మీరు కనుక నన్ను ఒక క్వశ్చన్ అడిగితే
యుఎస్కి ప్రత్యామ్నాయం ఏంటండి అంటే ఏమీ లేదు, కానీ చిన్న చిన్న బ్రాకెట్స్లో చిన్న చిన్న వాల్యూమ్స్లో ఈ కంట్రీస్కి వెళ్తున్నారు తప్పితే యుఎస్ అనేది కంప్లీట్గా ఆపగలిగే ఆప్షన్ కాదండి. ఓకే, ఇప్పుడు చర్చలో కాసేపు విరామం తీసుకుందాం. చర్చకు తిరిగి స్వాగతం. మురళీకృష్ణ గారు, ప్రస్తుతం అయితే అమెరికాలో ఒక అయోమయమైన గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు కొంత ఆందోళనకరంగా, ముఖ్యంగా అక్కడ స్థిరపడిన వారికి అక్కడికి వచ్చినట్టు అంటే వలసదారులందరికీ కూడా ఒక భయాందోళన కలిగిస్తున్నాయి. సో ఈ వాతావరణంలో ఈ పరిస్థితిలో స్పష్టత రావడానికి ఇంకెంతకాలం పడుతుందంటారు? అంటే ఇంకా 4 ఏళ్ల వరకు ట్రంప్ని ఎవరు ఏం చేయలేరండి. ఆయన ఏదన్నా దేశ విద్రోహకరమైన పరిస్థితులు చేస్తే తప్పితే ట్రంప్ని తీసే అవకాశం లేదు. ఈజ్ ద ప్రెసిడెంట్ ఫర్ 4 years. సో ఈ విధంగా మధ్యలో ఎవరన్నా పెట్టి ఈయన తీసేయచ్చా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు తీసేయచ్చా, సెనేట్ వాళ్ళు తీసేయచ్చు అనేది జరగని పని. ఎందుకంటే ఈయన ట్రంప్ ప్రజలతో పడిన వ్యక్తి. ఏదైనా మిగతా దేశ విద్రోహ పనులు చేస్తే తప్పితే తీయలేరండి. 4 years వరకు ఇది ట్రంప్ విల్ కంటిన్యూ. మరి తర్వాత ఆయన రన్ అయితే మళ్ళీ అనదర్ 4 years ఎలక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు ఎప్పటికో వస్తుంది అంటే ఇప్పుడు ఇంకా నెల కూడా అవ్వలేదు అనుకుంటారండి. నెల అయినట్టుంది ఆయన ప్రెసిడెంట్ అయ్యి. సో ఈ ప్రస్తుతానికి ఏ ప్రెసిడెంట్ అయినా సరే, ఏదో ట్రంప్ కానీ ఒబామా కానీ ఎవరైనా సరే, ఫస్ట్ 100 daysలో కొంచెం బాగా రెటరిక్ ఎక్కువ ఉంటుంది. మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, పొడి చేస్తాం అని చెప్పి. సో ట్రంప్ బై హిమ్సెల్ఫ్ ఈ కెనాట్ ప్రొడ్యూస్ లా చేయలేడు ఆయన. లా కావాలంటే ఈ హ్యాస్ టు గో త్రూ సెనేట్ అండ్ ద కాంగ్రెస్. వాళ్ళే లాంచ్ చేయగలరు కానీ ప్రెసిడెంట్ ఏం చేయలేడు. ఈవెన్ ప్రెసిడెంట్ కెనాట్ ఒక పెన్నీ కూడా ఖర్చు పెట్టలేడు, ఎవరు కాంగ్రెస్ కానీ సెనేట్ కానీ అప్పుడు చేయకపోతే. సో కనుక స్లోగా ఈయనకి పద్ధతి తెలుస్తుంది. ఇంత ముట్టుకి ఎవరు పాలిటిషియన్స్గా లేడు ఆయన. సో నెమ్మదిగా ఎప్పుడైతే ఈయన కాంగ్రెస్ వాళ్ళతోనూ సెనేట్ వాళ్ళతోనూ వర్క్ చేయటం మొదలుపెట్టాడో అప్పుడు ఆయన దెన్ హీ రియలైజ్ ఏది నాయన మనం ఒక్కళ్ళమే కాదు నాయన, మిగతా వాళ్ళతో కూడా కలిసి పనిచేసుకోగలిగిన శక్తి మనకు కావాలి. అప్పుడు కొంచెం మారే అవకాశం ఉంది. ఏది రెటరిక్ కొంచెం తగ్గించి మాట్లాడటం, అది చేయటం, ఇది చేయటం. అగైన్ నేను చెప్పినట్టుగా లా లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు. దాన్ని అలా ఒబామా కూడా బోల్డెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రాశారు. బోల్డెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కోర్టులో ఛాలెంజ్ చేసి అవి కూడా ఓడిపోయినాయి, జస్ట్ లైక్ ట్రంప్ అయినట్టే. సో కనుక ఇది జరుగుతూనే ఉంటుందండి. కొంతకాలం నా ఉద్దేశ ప్రకారం ఇంకా మేబీ అనదర్ 1 or 2 monthsలో ఈ రెటరిక్ అంతా పోతుంది. దెన్ హీ విల్ స్టార్ట్ రియలైజింగ్ వాట్ ఆర్ ద లాస్ హీ వాంట్స్ టు పాస్. ఇప్పుడు హీ వాంట్స్ టు రెడ్యూస్ ద ట్యాక్సెస్, క్యాపిటల్ ట్యాక్సెస్. ఇప్పుడు ప్రస్తుతానికి బిజినెస్ ట్యాక్సెస్ 35% దాకా ఉన్నాయండి. హీ వాంట్స్ టు రెడ్యూస్ ఇట్ టు 15%. హీ వాంట్స్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ బ్యాక్ ఇన్ టు ద కంట్రీ. అప్పుడేమవుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ కంట్రీకి వస్తే లోకల్ వాళ్ళకి జాబ్స్ దొరుకుతాయి. అప్పుడు ఈ టెన్షన్స్, మిగతా వాళ్ళ మీద టెన్షన్స్ పోయే అవకాశం ఉంది. ఏది ఇమ్మిగ్రెంట్స్ మీద ఉండే అవకాశం ఉంది. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ కనుక తీసుకురాగలిగితే ట్రంప్, ఆ ట్యాక్సెస్ రెడ్యూస్ చేయగలిగితే, సో దెన్ ద కంట్రీ విల్ ఫ్లరిష్ అండ్ దెన్ ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. అంటే లోకల్ పీపుల్ విల్ బి హ్యాపీ. దెన్ ది టెన్షన్స్ పోయే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఈ దాడుల సందర్భంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్న అయోమయ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందన తీరు ఎలా ఉందని మీకు అనిపిస్తుంది? ఇంకా అంటే అమెరికాతో చర్చలు కానీ ఇంకా ఏదైనా ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందని మీకు అభిప్రాయం? భారత ప్రభుత్వం అయితే మన రాయబారి వెళ్ళి వైట్ హౌస్లో కలిసినట్టున్నారు నిన్న మొన్న. చాలామంది ఖండించారు. అంటే ఒక్క ఇన్సిడెంట్ మీద ఆధారపడి మనం భారత ప్రభుత్వం నెగిటివ్గా కానీ పాజిటివ్ కానీ రియాక్ట్ అవ్వటం మంచిది కాదండి. అట్ ది సేమ్ టైం ఒక ఇన్సిడెంట్ పట్టుకుని మనం అమెరికా ప్రజలందరినీ మసిపూసినట్టు చూపించడం కూడా మంచిది కాదు. సో భారత ప్రభుత్వం ఆయన వెంకయ్యనాయుడు గారు వీళ్ళంతా కూడా స్పందించి మాట్లాడారు. సుష్మా స్వరాజ్ ఐ థింక్ షీఈస్ డూయింగ్ గుడ్ జాబ్ ఇన్ బ్రింగింగ్ ఇట్ అప్. ఐ థింక్ భారత ప్రభుత్వం బాగానే రెస్పాండ్ అయిందని నా ఉద్దేశం అండి. అప్రోప్రియేట్లీ, నాట్ టూ మచ్, నాట్ టూ లెస్. శుభకర్ గారు, అంటే ఈ మధ్య కాలంలో గత కొన్ని నెలలుగా అమెరికా వెళ్ళాలనుకుంటున్న విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఎక్కువగా ఏ విషయాలపైన వారి అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది?
ఈ మధ్య కాలంలో మెయిన్గా సెక్యూరిటీ కన్నా ముందు వచ్చిన ఇష్యూ ఏంటంటే వాళ్ళ జాబ్ సెక్యూరిటీ గురించి మెయిన్ ఇష్యూ వచ్చిందండి. H1B గురించి వచ్చిన ఇష్యూస్ విన్న తర్వాత ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళేప్పుడు జాబ్స్ దొరకవేమో, లేకపోతే స్టూడెంట్స్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కువ రోజులు ఉండలేరేమో. ఇప్పుడు ఎలా అంటే జనరల్గా ఒక స్టూడెంట్ యూఎస్కి వెళ్ళాడంటే యూఎస్ వీసా అప్లై చేసినప్పుడు 5 ఏళ్ల స్టాంపింగ్ పడుతుంది, కొంతమందికి 3 ఏళ్ళు పడుతుంది, కానీ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి 5 ఏళ్ల స్టాంపింగ్ పడుతుంది. అంటే స్టూడెంట్కి ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు 5 ఏళ్ళు స్టాంపింగ్ పడింది కాబట్టి నాకు చదువుకున్న తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండి అక్కడ వర్క్ చేయగలుగుతాను అనే పాయింట్. అండ్ అక్కడ చాలా హై నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండటం వలన అందరు పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ మెయిన్గా ఆలోచించేది ఏంటి అని అంటే రేపు అక్కడికి వెళ్ళి చదువుకున్న తర్వాత దాని తర్వాత అక్కడ వర్క్ చేస్తాడు, దాని తర్వాత కుదిరితే సెటిల్ అవుతారు అనే కాన్సెప్ట్తోనే మెయిన్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెళ్తారు. సో ఈ దాడి జరగకముందు కూడా మెయిన్ స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి భయం ఏంటి అని అంటే H1B రూల్స్ ఏమన్నా మారిస్తే కనుక, OPT కనుక ఏదైనా సడలిస్తే కనుక అనే పాయింట్ కనుక వస్తే అది వాళ్ళకి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి ఇంత ఫీజులు కట్టుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ రీపే చేసుకోలేరు అనే భయం ఉండేది. కానీ ఇంకొక దీనిలో ఒక చిన్న మిస్టేక్ కూడా ఏం జరిగిందంటేనండి, అరౌండ్ డిసెంబర్ అండ్ జనవరి మంత్లో H1B రెగ్యులేషన్స్కి ఏదన్నా మేము ఒక బిల్ వాళ్ళు ప్రజెంట్ చేస్తే, ఎందుకనంటే ట్రంప్ పవర్లోకి వచ్చిన ఫోర్స్తో ప్రతి వాళ్ళు ఏంటంటే వాంటెడ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్, వాళ్ళు కూడా ఒక బిల్ పెడతాం. ఆ బిల్లుని ఇండియన్ మీడియా అండ్ ఇండియన్ న్యూస్లో చాలా పెద్ద విషయం చేశారు, చాలా పెద్ద హైలైట్ చేశారు. ఇది కొత్త విషయం కాదు. ఎవ్రీ ఇయర్ అరౌండ్ డిసెంబర్ అండ్ జనవరి మంత్స్ టు బి ప్రిసైజ్, అక్కడ ఈ H1Bకి సంబంధించిన బిల్ కానీ ఏదో ఒకటి పెడతానే ఉన్నారు. అంటే బిల్ ప్రవేశపెడితే అది పాస్ అయినట్టు కాదు కదా. సో ఇక్కడ మన మీడియాలో అంత ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి స్టూడెంట్స్ పేరెంట్స్ ఏమనుకున్నారంటే కొన్ని మీడియా ఛానల్స్ అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేక H1 బిల్ పాస్ అయింది ఈ పాయింట్స్ అని చెప్పని మెన్షన్ చేశారు. అసలు అది బిల్ కోసం ప్రజెంట్ చేసింది అన్న పాయింట్. సో చాలా మందికి ఏంటంటే ఈ ఆల్రెడీ చేంజెస్ అయిపోయినాయి అనుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజెస్ అవ్వలేదు. సో ఈ న్యూస్తో సగం మంది డీలా పడిపోయారు. వెళ్దాం అనుకునే ముందే సరే అక్కడ కాకపోతే ఇక్కడ ఏమన్నా చూసుకుందాం ఆప్షన్స్, లేకపోతే వేరే కంట్రీస్ చూసుకుందాము, లేకపోతే ఒక సంవత్సరం ఆగి కొంచెం పరిస్థితులు చూసి దాని తర్వాత డెసిషన్ తీసుకుందామని చాలామంది ఆగిపోయారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ సెక్యూరిటీ వలన. ఈ మధ్య ఈ లాస్ట్ 2-3 వీక్స్లో ఈ దాడి జరిగిన తర్వాత జనాల్లో ఒక రకమైన భయం, అమ్మో ఏంటి. అండ్ అది కూడా అక్కడ మళ్ళీ మెయిన్ ఏమైంది పాయింట్, ఇండియన్స్ అని చెప్పి చూసి వాళ్ళు సెక్యూరిటీ మీద దాని మీద పెట్టారు, వాళ్ళు దాన్ని ఇండియన్స్ మీద దాడులు చేస్తున్నారు అనే భయం ఉండటం వలన వాళ్ళు ఎలా అనుకున్నారంటే అమ్మో మనకేమైపోతుంది అనే పాయింట్. ఇప్పుడు సెక్యూరిటీ కూడా భయం ఉంది. సో ఈ 2 విషయాల వలన ఇప్పుడు ఎలా అనుకునే వాళ్ళు ఏదర్ కొంచెం ఆగి అసలు ఇప్పుడు ఏం జరుగుద్ది దాన్ని బట్టి చూద్దాము, ఒక 2-3 మంత్స్లో అసలు ఏం జరుగుద్ది దాన్ని బట్టి డిసైడ్ చేసుకుందామని ఆపుకునే వాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే వేరే ఆప్షన్స్ వేరే కంట్రీస్ చూసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు చర్చలో కాసేపు విరామం తీసుకుందాం. మురళీకృష్ణ గారు, ఏదేమైనప్పటికీ పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. అంటే నిజంగా ఇప్పుడు అంత భయాందోళన పడాల్సిన అవసరం లేదని మీరు చెప్తున్నారు, కానీ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందా? అసలు ఈ ప్రస్తుతం ఏ విధంగా వ్యవహరించాలంటారు? అంటే ఏ దేశమైనా తీసుకోండి, కొన్ని ప్లేస్లు మనం అవాయిడ్ చేయటం మంచిది. సేమ్ ఇస్ ట్రూ విత్ అమెరికా ఆల్సో. నేను పేరెంట్స్కి స్టూడెంట్స్కి చెప్పేది ఒకటేనండి, అమెరికా ఈజ్ స్టిల్ ఏ సేఫ్ కంట్రీ, వెరీ టాలరబుల్ కంట్రీ. You don't have to worry about it as long as you avoid certain things, take certain precautions. మొన్న చెప్పినట్టుగా ఏ యూనివర్సిటీ ఏ ఊళ్ళోనైనా తీసుకోండి, ప్రతి ఊళ్ళోనూ కొన్ని బ్యాడ్ ఏరియాస్ ఉన్నాయి, గుడ్ ఏరియాస్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ కొన్ని బ్యాడ్ ఏరియాస్లో ఉన్నమాట వాస్తవం. సో ఉన్నప్పుడు ఎక్కువసేపు రైట్స్ బయట తిరగకుండా ఆ బ్యాడ్ ఏరియాస్ని అవాయిడ్ చేసి, ఇందాక నేను చెప్పాను కదా, ఎవరో కొత్తను వస్తున్నాడు అనుకోండి, ఇఫ్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్ వాకింగ్ ఆన్ ద సేమ్ సైడ్ వాక్, క్రాస్ ఓవర్ అండ్ గో టు ద అదర్ సైడ్. అంతేగాని వాడి మీద వచ్చినప్పుడు భయపడినప్పుడు బయటికి నేను భయపడేదేంటి అలాది అనేది అనవసరం. ఎందుకంటే ఒక్కోసారి మీకు వాడికి ఒక సిగరెట్కే చంపొచ్చు, లేకపోతే ఒక్కోసారి $2 చంపొచ్చు, అది వేరే విషయం. అందుకని గన్స్ ఉంటాయి కనుక ఇఫ్ యూ ట్రై టు అవాయిడ్ ద సిచ్యువేషన్ యూ ఆర్ వెరీ వెరీ సేఫ్. కనుక నేను పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే స్టిల్ ఏ సేఫ్ కంట్రీ, అవాయిడ్ సర్టెన్ థింగ్స్. రాత్రిపూట ఎక్కువసేపు బయట ఉండబాకండి. ఆయన చెప్పినట్టు సుబ్కర్ గారు చెప్పినట్టు డోంట్ వాక్ ఎలోన్ at night time.
కొంతమంది చేస్తూ ఉంటారు జాగింగ్ అట్ నైట్ టైం. అలాంటివి అవాయిడ్ చేశారనుకోండి, సో యూ విల్ బి సేఫ్. ఎక్కడైనా ఈ దేశమైనా ఆ దేశమైనా అంతే. మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే, గ్రూప్స్గా ఉంటే యూ విల్ బి సేఫ్. సో జరుగుతూనే ఉంటాయండి. దాని గురించి మనం భయపడి వర్రీ అయిపోయి అయ్యో మన జీవితాన్ని సమ్మించి పారేసేసి ఈ డైరెక్షన్ నుంచి జరిగింది కనుక మనం ఎమ్మటే ఈ డైరెక్షన్లో మారితే మనం సేఫ్గా ఉంటాం అనేది లేదు కదా. ఎక్కడ దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ యూ విల్ బి సేఫ్ ఇన్ వన్ ప్లేస్ ఆర్ ది అదర్. సో ట్రై టు అవాయిడ్ బ్యాడ్ సిచ్యువేషన్స్, ట్రై టు మేక్ షూర్ దట్ యూ not get involved in an argument with somebody, don't stay late. And క్యాంపస్లో ఉంటే బాగానే ఉంటుంది. బట్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమవుతుందంటే నవేడేస్ అంటే ఆయన చెప్పినట్టు ఆఫ్ క్యాంపస్ చేస్తున్నారు జాబ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ మనీ ఫ్రమ్ ద పేరెంట్స్ టు సబ్స్టిట్యూట్ సమ్ ఇన్కమ్. అది కొంతమంది గ్యాస్ స్టేషన్స్లో పనిచేస్తూ ఉంటారు. పేరెంట్స్ అలా వినే స్టూడెంట్స్ గ్యారంటీగా తెలుసు. అదేమైందంటే రాత్రిపూట చేస్తూ ఉంటారు. గ్యాస్ స్టేషన్స్ ఆర్ వెరీ వెరీ కైండ్ ఆఫ్ నాట్ ఎ సేఫ్ ప్లేస్, పర్టికులర్లీ అట్ నైట్ టైమ్. So some guy may come and you may be working in the gas station. You are definitely be vulnerable. So kanuka meeru try to avoid those situations. If you want to work in a gas station, say try to work in a daytime instead of at night time. So avoid the situations and then it's still a nice safe place and a beautiful country. ఓకే, అంటే అకస్మాత్తుగా జరిగే దాడులు ఓకే, కొద్దిగా అంటే ముందుగానే కొద్దిగా అనుమానం వచ్చినట్టు పరిస్థితుల పైన కొంచెం అనుమానం ఉన్నప్పుడు అంటే ఏ విధంగా ఏమైనా అంటే ఇక్కడ ఉన్నటువంటి 100 నెంబర్కి ఫోన్ చేయడం అలాంటివి ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి? ఉందండి, 911 ఉంది. మన సెల్ ఫోన్స్లో కూడా *911 కొడితే ఆటోమేటిక్గా వెళ్తుంది. దే విల్ నో ఎగ్జాక్ట్లీ వేర్ యువర్ లొకేషన్ ఈజ్. దే విల్ రెస్పాండ్ విత్ ఇన్ ద 2-3 మినిట్స్లో ఉన్నారండి, వస్తారు. ఆయన చెప్పినట్టు కూడా ఇందాక ప్రతి క్యాంపస్లో, యూనివర్సిటీ క్యాంపస్ సేఫ్టీ వాళ్ళు దేర్ ఓన్ సేఫ్టీ పోలీస్ అండి. So they have the campus all over the place and they have a telephone with a blue light, flashing light on it, and then you can go there very easily access and pick up the phone and the security guard will pick up the phone and all the security guards will be monitoring all the campus always. Not ఒకసారి కూర్చోటం కదండి, వాళ్ళకి golf carts ఉంటాయి, they will be constantly monitoring it, and if they suspect some suspicious person they will stop and ask. And cars park చేయాలనుకుంటే you have to have a parking decal. ఎవరు పడితే వాళ్ళు వచ్చి పార్క్ చేయడానికి లేదు. సో సేఫ్టీ వైజ్, క్యాంపస్ సేఫ్టీ వైజ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఆ క్యాంపస్ సేఫ్టీ వాళ్ళకి దే హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద లోకల్ పోలీస్. సో అంబులెన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో క్యాంపస్ వైజ్ అంటే యూనివర్సిటీ క్యాంపస్ బాగానే ఉంటుంది, వెరీ వెరీ సేఫ్ ప్లేస్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే శుభకర్ గారు, అంటే మీరు ఇప్పటివరకు చెప్పిన దాని ప్రకారం ఎక్కువగా అమెరికాకు వెళ్ళడానికి కారణం ఆ నాణ్యమైన విద్యతో పాటు తర్వాత వచ్చే ఉద్యోగ అవకాశాలు అంటున్నారు. సో అంటే ఒకప్పుడు మన భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ కొద్దిగా సాఫ్ట్వేర్ కానీ ఇతర స్టెమ్ కోర్సుల్లో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల అమెరికా వెళ్ళారు. అంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాల పరంగా చూస్తే అమెరికాతో పాటు ఇంకా ఇతర దేశాల్లో ఇంకా ఎక్కడెక్కడ ఎక్కువగా మెరుగైన అవకాశాలు? ఉద్యోగ అవకాశాలు అన్ని చోట్ల ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఇవాళ రోజున ఇండియాలో కూడా ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగాయి. కానీ డాలర్ వాల్యూ పరంగా చూసుకుంటే కనుక ఎర్నింగ్ కెపాసిటీ చూసుకున్నా సరే యూఎస్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కాకుండా మీకు ఏ కంట్రీస్లో బాగున్నాయని అంటే ఆస్ట్రేలియాలో చాలా బాగున్నాయి ఆపర్చునిటీస్, కెనడాలో ఆపర్చునిటీస్ బాగున్నాయి. ప్రస్తుతానికి యూరోప్లో మరీ ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు. సింగపూర్ కానీ దుబాయ్ కానీ లేకపోతే మలేషియా కానీ ఇలాంటి కంట్రీస్ తీసుకుంటే ఉన్నాయి కానీ చాలా లిమిటెడ్ ఆపర్చునిటీస్ అండి. సో మీరు కనుక నాకు టాప్ 3 కంట్రీస్ ఎక్కడ స్టూడెంట్స్కి చదువుకున్న తర్వాత ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయంటే కనుక మళ్ళీ యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఈ 3 కంట్రీసే చెప్పాల్సి ఉంటుంది. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పటికి కూడా మ్యాక్సిమం వెళ్ళిన స్టూడెంట్స్ కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ మనకి ఇండియా నుంచి ఉన్న వాళ్ళల్లో పర్టికులర్గా టెక్నికల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ జాబ్స్లో కనుక చూసుకుంటే హైయెస్ట్ ఉంది యూఎస్లోనే అండి. అంటే అక్కడ ఉన్నటువంటి అంటే విదేశీ అంటే అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఏర్పడిన సంస్థల్లో ఏమైనా వివక్ష కనిపిస్తున్నట్టు మీకు ఏమైనా అంటే మీకు ఏమైనా ఫిర్యాదులు కానీ సమాచారం ఉందా? అక్కడ అంటే అక్కడ మన భారతీయులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన ఉద్యోగుల పట్ల యాజమాన్యాలు ఏమైనా భద్రతాపరంగా చర్యలు ఉంటున్నాయా? ఇందాక నుంచి మన కృష్ణ గారు చెప్పినట్టు ఇట్స్ ఎ వెరీ లిబరల్ కంట్రీ అండి. అండ్ దే continue to support the freedom of every person and freedom of every religion and freedom of every region. సో ఆ రకంగా చూసుకుంటే
నాట్ జస్ట్ అట్ ది కాలేజ్ ఆర్ యూనివర్సిటీ లెవెల్ ఆర్ అట్ వర్క్ ప్లేస్ లెవెల్ వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారంటే అది ఒక రూల్ కాదు, అది మేబీ ఆ టెంపరీ ఇష్యూ వరకే ఉంటుంది. వేరస్ వర్క్ ప్లేస్లో ఉన్న రూల్స్, ఎడ్యుకేషన్ ప్లేస్లో ఉన్న రూల్స్ చాలా స్ట్రాంగ్ రూల్స్ ఉన్నాయి, చాలా చాలా స్ట్రాంగ్ రూల్స్. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు సేఫ్టీ ఎలా ఉంటుంది, 911 అని చెప్పని. మనకి ఇక్కడ 100 ఉన్నట్టు అక్కడ 911 ఎంత యూస్ఫుల్ అంటే మీరు ఇక్కడ మనం పెట్టిన తర్వాత కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు. ఈ మధ్య మన లెవెల్ కూడా బాగా ఫాస్ట్ అయింది, కానీ 911 ఇస్ సూపర్ ఫాస్ట్. మీరు అడ్రస్ చెప్పలేకపోయినా సరే మీ ఫోన్ లొకేషన్ చూసుకొని ఆటోమేటిక్గా చాలా బాగా వచ్చేస్తారు. అండ్ సపోర్ట్ సిస్టమ్, ఇప్పుడు ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఎవరైతే షూట్ చేశాడో ఆయన లైఫ్ అయిపోయినట్టే, ఇంకా ఆయనకి ఇంకా ఉరిశిక్ష చేయకపోయినా సరే ఇంకా లైఫ్ సెంటెన్స్ ఉండొచ్చు, ఇంకా వేరే ఆపర్చునిటీ ఉండకపోవచ్చు. సో సిస్టమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ దేర్ అండి. ఈవెన్ మన యూనివర్సిటీస్లో కూడా ఇప్పుడు స్టూడెంట్స్కి ఏదైనా విభేదం ఉందా, ఎందుకు అనంటే, లేదా వర్క్ ప్లేస్లో ఏదైనా విభేదాలు చూపిస్తారా, ఏది చూపించరు. ఎందుకు అనంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం గమనించాల్సింది ఏంటంటే అమెరికా ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ. మనకి ఇప్పుడు భారతీయులు, మనం ఇంతమంది భారతీయులు ఉన్నాం, మనం ఇక్కడ లోకల్, వాళ్ళు నాన్ లోకల్ అనే పాయింట్ వస్తుంది. కానీ అమెరికాలో అసలు యాక్చువల్గా నేటివ్ అమెరికన్స్ అనేవాళ్ళు చాలా చిన్న నెంబర్. ఇవాళ రోజున మీరు ఎవరు నేటివ్ అమెరికన్స్ అని కూడా మీరు చెప్పలేరు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక కంట్రీస్ నుంచి మ్యాక్సిమం ఈ మనుషులందరూ కూడా మెక్సికో, క్యూబా, యూరప్, లండను, ఇండియన్స్, చైనీస్, కొరియన్స్, ఫిలిప్పైన్స్, సో ఇలా వేరు దేశాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు బేసికలీ అమెరికా అంటేనే ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. ఆఖరికి ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ట్రంప్ కూడా ఈజ్ అన్ ఇమిగ్రెంట్. ఈజ్ స్కాట్లాండ్ నుంచి వచ్చిన ఇమిగ్రెంట్ ఆరిజిన్, వాళ్ళ తాతలు వచ్చారు. సో బేసికలీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అమెరికా లాస్ డెవలప్ చేసినప్పుడు ఈక్వాలిటీ ఉండాలి అనే దృక్పథంతోనే లాస్ డెవలప్ చేశారు. సో అదే పరంగా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో, మనం ఇండియన్సే 2-3 టాప్ మోస్ట్ కంపెనీస్కి సీఈఓస్ ఉన్నారనుకున్నాం. కాబట్టి అలా కనుక మనం చూసుకుంటే వేరు కంపెనీస్లో చూస్తే ఇలా ఇమిగ్రెంట్స్ వచ్చిన వాళ్ళు టాప్ మోస్ట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ పరంగా చూసుకుంటే అందరూ అన్ని రిలీజన్స్, అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళని ఈక్వల్గా సపోర్ట్ చేయాలి, ఈక్వల్గా ఉండాలనేది లా. అక్కడ ఫ్రీడమ్ ఈజ్ ద ఫస్ట్ మోస్ట్ థింగ్ వేర్ పీపుల్ సపోర్టెడ్. సో ఆ రకంగా చూసుకుంటే మీకు ఆ విభేదాలు ఏది కనిపించవు. ఈ జరిగిందంతా అరకొర ఇన్సిడెంట్, 1-2. సో దీన్ని మెయిన్ అసలు ఫోకస్ చేసుకోవద్దు. థింగ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ బెటర్ అండ్ పీపుల్ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ దట్ దే కెన్ గో టు ది యుఎస్. ఓకే, థ్యాంక్ యూ శుభకర్ గారు అండ్ మురళీకృష్ణ గారు. అయితే అమెరికాలో నాణ్యమైన విద్యతో పాటు తదనంతరం ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాల వల్ల ఎక్కువగా ఆకర్షిస్తున్నందువల్ల మన విద్యార్థులు వెళ్తున్నట్టుగా నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ దాడిని తీవ్రంగా భయాందోళన పడాల్సిన అవసరం లేదు, ఇదంతా కూడా తాత్కాలికంగా తరచుగా జరుగుతున్న ఘటనలో ఒకటే అనే చెప్తున్నారు. అయినప్పటికీ మన అక్కడ ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు కానీ, భారతీయులు కానీ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మెలగాల్సిన తీరులో కొంత జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు.